లొకేషన్ నుంచి ఆయన లొకేషన్ నుంచి హోటల్కి వెళ్ళగానే ఒక 10 minutes టైం ఇచ్చాం ఆయన ఫ్రెష్ అప్ అవ్వడానికి. వెంటనే వచ్చి వీళ్ళందరినీ చూసి, అంటే ఆయన మొదలే చాలా ఎమోషనల్ గా ఉన్నారు. లక్ష్మణ్ అండ్ మోహన్ వాళ్ళు చేస్తున్న ఎఫర్ట్ చూసి, సో సరే వాళ్ళు ఇంత దూరం వచ్చారు కదా నా కోసం అని ఒక్క క్షణం కూడా ఆలోచించకుండా మా ఆయన ఒక 10 నిమిషాల్లో వచ్చి వాయిస్ ఓవర్ చెప్పేసి వెళ్ళారు. బిజీ స్కెడ్యూల్లో వచ్చే పుష్ప అంత షూట్ జరుగుతున్నప్పుడు. సో నేను ఆ రోజు నా ముందు కూర్చొని నీకు చెప్పలేకపోయాను. థ్యాంక్ యూ సో మచ్. నువ్వు షూట్ లో ఉన్నా కూడా నేను అంటే హస్బెండ్స్ ఐ డోంట్ నో హౌ మచ్ దే ట్రస్ట్ దేర్ వైఫ్స్ అండ్ దే బిలీవ్ దేర్ వైఫ్స్. కానీ నేను ఈ సినిమా గురించి నాకేమి కథ తెలియదు, అసలు ఏం చేస్తున్నానో తెలియదు. కానీ నేను ఒక విషయాన్ని టేక్ ఓవర్ చేసి దానికోసం నిలబడ్డానన్న విషయాన్ని తను బలంగా నమ్మి, అంటే నేను దానికోసం ఏం చేస్తున్నా కూడా నన్ను సపోర్ట్ చేస్తా ఉన్నాడు. సో ఈ రోజు ఎస్పెషల్లీ నేను ఆయనకు థ్యాంక్స్ చెప్పాలి. అండ్ దెన్ దాని తర్వాత అంటే నేను ఆర్డర్లో చెప్తున్నాను అండి, జరిగిన ఓవరాల్ ప్రాసెస్ లో ఓవర్ సపోర్ట్ చేశారు వాళ్ళు. దెన్ ఇమీడియట్ గా నేను ఇంకా ఇదంతా జరుగుతూ ఉంది, సాంగ్ అయిపోయింది, అంతా అయిపోయింది. దెన్ లక్ష్మణ్ నన్ను ఒకరోజు సినిమా చూడమని అడిగినప్పుడు నేను అప్పటి వరకు నేను దీన్ని ప్రజెంట్ చేయాలి అన్న ఆ థాట్ ఏం లేదు. నేను సపోర్టింగ్, నాకు ఏం ఎక్స్పెక్టేషన్ లేదు ఈ సినిమా కోసం ఏమన్నా చేయాలి, ఏదో అడ్వాంటేజ్ అనో లేకపోతే నేను రావాలనో అదేమి కాదు. నన్ను వాళ్ళు హెల్ప్ అడిగారు. సో నేను ఐ వాంటెడ్ టు స్టాండ్. సో వాళ్ళు నన్ను హెల్ప్ అడిగారు, నేను చేసే పొజిషన్ లో ఉన్నాను అని వాళ్ళు నమ్మారు. సో వై నాట్, అంటే పెద్ద పెద్ద సినిమాలకి అసలు మనం ఏం చేయక్కర్లేదండి, బికాస్ దే ఆల్రెడీ హ్యావ్ దేర్ ఓన్ నేమ్స్. సో ఇలాంటి ఒక సినిమా అంటే లైక్ మంచి కథ, మంచి కంటెంట్ ఉన్న సినిమాని పెద్దగా ఎవరైనా బలంగా పట్టుకోవాలి, అప్పుడే ఇలాంటి సినిమాలు అందరి ముందుకు వస్తాయి అని నేను ఆ సినిమా చూసిన రోజు నమ్మాను. అండ్ ఇంకోటి ఏంటంటే నేను ఏదైతే థియేటర్లో ఎక్స్పీరియన్స్ చేశానో ఆ రోజు సినిమా చూసినప్పుడు నేను ఇంత ఎక్స్పెక్ట్ చేయలేదు. నేనేదో ఓకే చేశారు నా ఫ్రెండ్ వాళ్ళ హస్బెండ్ దగ్గర, సరే నేను సపోర్ట్ చేద్దాం అనుకున్నాను కదా ఇలా అనుకున్నాను. బట్ నేను ఆ సినిమా చూసినప్పుడు నేను ఇంకా నెక్స్ట్ లెవెల్కి తీసుకొని వెళ్ళాలని. అండ్ దెన్ దాని తర్వాత నేను యుఎస్ వెళ్ళిపోయాను. ఒక 35 days నేను ఇక్కడ లేను. బట్ వీళ్ళంతా ప్రాసెస్ అంతా చేస్తున్నారు, అవసరమైన థింగ్స్ అన్ని చేస్తున్నారు. నేను అక్కడ ఉండగా ట్రైలర్ రిలీజ్ చేయాల్సిన టైం వచ్చింది. సో మేము వీళ్ళందరూ అనుకుంటా ఉన్నారు ఎవరితో చేద్దాం అలా ఇలా అని. నేను అంటే ఆలోచించకుండా ఉపాసన గారికి మెసేజ్ పెట్టేశాను, ఉపాసన గారు చరణ్ గారితో ట్రైలర్ రిలీజ్ చేయించాలని. వాళ్ళకి స్పెషల్ గా థ్యాంక్స్ చెప్పాలి, ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీ హాలిడేలో ఉన్నారు, వాళ్ళకి అవసరం లేదు. వాళ్ళ పర్సనల్ టైం నుంచి ఇప్పుడు ఇది చెయ్యాలి, వాళ్ళు ఒలింపిక్స్కి వెళ్ళి ఉన్నారు. నాకు ఇంకా బాగా గుర్తుంది, డిఫరెంట్ టైం జోన్స్ లో ఉన్నాము. వాళ్ళు ప్యారిస్ లో ఉన్నారు, నేను యుఎస్ లో ఉన్నాను, లక్ష్మణ్ వాళ్ళు ఇండియాలో ఉన్నారు, మోహన్ ఆస్ట్రేలియాలో ఉన్నారు. అందరూ డిఫరెంట్ టైం జోన్స్ లో ఉన్నాము. ఎవరు ఏ టైంలో ఎట్లా కోఆర్డినేట్ చేయాలో తెలియట్లేదు. నేను నిద్రపోయాను, ఉపాసన దగ్గర మిస్ కాల్స్ ఉంటున్నాయి నాకు. ఆవిడ నాకు మార్నింగ్ అమెరికా టైంలో మార్నింగ్ 4:30 కాల్ చేశారు, నేను 7:30 చూసుకున్నాను. మార్నింగ్ చూసుకొని కాల్ చేశాను వెంటనే, అయ్యో మీరు కాల్ చేశారు నేను మిస్ అయిపోయింటే, తగ్గుతా మేము ఇప్పుడే ఒలింపిక్స్ లోకి ఎంటర్ అవుతున్నాము, మీరు ట్వీట్ చేయమన్నారు అని అంటే, అవును సారీ నేను ఇప్పుడే లేసాను ఉపాసన అంటే, సరే నేను పెట్టేసి వెళ్ళిపోతాను అని చెప్పి ఆవిడ వెంటనే చరణ్ ఎక్కడున్నారు నేను వెతుకుతున్నాను ఆయన దొరుకుతామని ఫస్ట్ ఆ థింక్ చేశాకే లోపలికి వెళ్తాను అని చెప్పారు. ఆవిడ అంత ఇంట్రెస్ట్ గా సపోర్ట్ చేయ అవసరం లేదండి, దట్స్ వాట్ ఐ ఫీల్. ఎందుకంటే ఎవరికి ఎవ్రీబడి హ్యావ్ దేర్ ఓన్ పర్సనల్ థింగ్స్ వాళ్ళ లైఫ్ లో. అంటే లైక్ జనరల్లీ సినిమాలో ఉన్న వాళ్ళు వాళ్ళ ఫ్యామిలీతో స్పెండ్ చేయాలనుకునే టైం ఇస్ వెరీ ప్రిషియస్. అట్లా ఇలా వాళ్ళకి అసలు టైం దొరకదు ఫ్యామిలీతో స్పెండ్ చేయడానికి. అప్పుడు కూడా నేను అడిగాను కదా అని చరణ్ గారితో ట్వీట్ చేయించారు. థ్యాంక్ యూ సో మచ్ ఉపాసన అండ్ చరణ్ గారు. అండ్ దెన్ దాని తర్వాత నెక్స్ట్ నేను ట్రైలర్ రిలీజ్ అయిన తర్వాత నాకు ఎవరెవరు ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ ఉన్నారో నేను అందరికీ చెప్పాను, ఇలా ట్రైలర్ రిలీజ్ అయింది, నేను ఫస్ట్ టైం ఇలా ప్రజెంట్ చేస్తున్నాను, చూడండి మీరు ఎలా సపోర్ట్ చేయగలరని. అప్పుడు సపోర్ట్ చేసి ట్వీట్ చేసిన ఇండస్ట్రీలో పెద్దవాళ్ళు, అంటే లైక్ సమంత చేశారు అండ్ స్వప్న దత్ గారు, వాళ్ళు కలిగి అప్పుడే అంత పెద్ద దాంట్లో ఉన్నారు. ఒక చిన్న సినిమాకి నేను ఎందుకు వాళ్ళందరి గురించి మెన్షన్ చేసి చెప్తున్నానంటే, నేను చెప్పినా కూడా వాళ్ళు ఏదో ఒకటి చెప్పి మిస్ చేసి ఉండొచ్చు. కానీ అలా కాకుండా చిన్న సినిమా అయినా కూడా వాళ్ళందరూ వాళ్ళ సపోర్ట్ ని, అంటే లైక్ ఇండస్ట్రీ
will be together for everybody every time అని ప్రూవ్ చేశారు. అంటే చిన్న సినిమానా పెద్ద సినిమానా అని కాదు కానీ బట్ ఏ సినిమా అయినా కూడా ఇఫ్ వి నీడ్ సినిమా పీపుల్ సపోర్ట్ ఫర్ అ ఫిల్మ్ డెఫినెట్ గా మేము అందరూ ఉంటామని మనకి చూపించారు అందరూ, లైక్ ఎవ్రీబడి ప్రూవ్డ్ ఇట్. సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ సమంత, రష్మిక, స్వప్న దత్ గారు అండ్ నవీన్ పోల్శెట్టి, ఇంకా చాలా మంది ఎవరెవరైతే నా రిక్వెస్ట్ తీసుకొని సినిమా సపోర్ట్ చేశారో వాళ్ళందరికీ ఐ వుడ్ లైక్ టు థ్యాంక్. అండ్ దెన్ దాన్ని అది ఇది అయిపోయిన తర్వాత ట్రైలర్ అయిపోయింది, ఓకే నేను వచ్చేసాను యూఎస్ నుంచి. ఇంకా నెక్స్ట్ ప్రీ రిలీజ్ అనుకున్నప్పుడు ఇప్పుడు ప్రీ రిలీజ్ ప్లాన్ చేయాలి. నేనేమనుకున్నానంటే చిన్నగా ఇలా ఒక ప్రెస్ మీట్ పెట్టి ప్రీ రిలీజ్ చేయడం నాకు ఇష్టం లేదు, ఎందుకంటే చిన్నగా చేస్తే ఇది ఎక్కడ చిన్నగా బయటకు వెళ్తుందో, బికాస్ దిస్ ఫిల్మ్ డిజర్వ్స్ అ లాట్. అంటే ఈ సినిమాలో ఏదైతే ఆ